హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు వచ్చేసండి టీత్ పైన ఒక టిప్ అయితే చూసేద్దామండి. మనకి పళ్ళు బాగా దుర్వాసన వస్తున్నాయి, అంతేకాకుండా పళ్ళు పసుపు కలర్లో ఉన్నాయి అనుకున్న వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి ముఖ్యంగా మనకు కావాల్సిందండి తెల్లగడ్డ ఒక 5 చిన్నవి అయితే తీసుకోవాలండి, తొక్క తీసేసి వాటిని అయితే బాగా ఫైన్ పేస్ట్ లాగా అయితే మనము ఈ విధంగా అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని తీసి చిన్న కప్పులోకి వేసుకోండి తెల్లగడ్డ పేస్ట్ని. దాని తర్వాత ఏమో ఇందులో ఇప్పుడు మనము కొంచెము సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం నిమ్మరసం అయితే పిండుకోవాలన్నమాట. అన్నీ కొద్దిగా తీసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ ఏమీ అవసరం లేదు. ఇవన్నీ కూడా మన ఇంట్లో అవైలబుల్గానే ఉంటాయి కదండి. దాని తర్వాత ఏమో వచ్చేసి కొంచెము మీరు ఏ పేస్ట్ అయితే యూస్ చేస్తున్నారో ఆ పేస్ట్ అయితే ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఏదైనా సరే ఒక స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడైతే బ్రష్ చేసుకోవాలండి. ఎలాంటి పళ్ళైనా సరే అండి, కొంతమంది టీత్ అనేది బాగా ఎల్లోగా ఉంటాయన్నమాట. అలాంటప్పుడు నవ్వాలి అనుకున్నా కూడా ఎంతో నామోషిగా ఉంటుందండి, పళ్ళు నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇంకా ఓపెన్ అప్ అయ్యేసి మంచిగా స్మైల్ చేయడానికి కూడా ఏదోలా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇది కానీ మనము రోజు మార్చి రోజు కానీ వీక్లో ఒక 2-3 టైమ్స్ అలా చేశారనుకోండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. పళ్ళు పసుపు కలర్లో అయితే ఉండవన్నమాట, షైనీగా వైట్ కలర్లో అయితే మెరుస్తూ కనిపిస్తాయండి. పళ్ళు వచ్చేసి మనకి తెల్లగడ్డ ఎక్కువ పేస్ట్లా చేసేసాం కాబట్టి మనకి అంత చిన్న చిన్న ముక్కలుగా కూడా పళ్ళుకైతే అతుక్కోదండి. చాలా రీఫ్రెష్గా ఉంటుంది మౌత్ బ్రష్ చేసిన తర్వాత. చూడండి ముందుకి ఇప్పటికి టీత్ అనేది ఎంత షైనీగా కనిపిస్తూ ఉన్నాయో. ఇది మనము పళ్ళు ఎల్లోగా ఉన్నాయని చెప్పి ఏవేవో యూస్ చేస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఇలా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా మేము చేయలేము, తెల్లగడ్డ నోట్లో పెడితే వామిట్ వస్తుంది అనుకున్న వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. సెకండ్ మెథడ్ బాగా యూజ్ అవుతుందన్నమాట. 2 తెల్లగడ్డలు పొట్టు తీసేసినవి తీసుకొని కచ్చాపచ్చాగా దంచేసుకొని కొంచెం సాల్టు కొద్దిగా నిమ్మరసం అయితే ఇందులో అయితే పిండుకోవాలండి. పిండుకున్న తర్వాత ఇప్పుడైతే మనము ఈ పేస్ట్ని చేతికి తీసుకోవాలన్నమాట. మనం వచ్చేసి ముందుగా పేస్ట్ అయితే బ్రష్కి పెట్టుకోవాలండి. బ్రష్కి పెట్టుకున్నప్పుడు దానిపైన అయితే ఈ తెల్లగడ్డ రసాన్ని అయితే మనము పిండుకోవాలండి. ఇది కూడా మనకి మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. అలా చేయలేము, మా వల్ల కాదు, ఘాట్ ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా పుచ్చిమిని పళ్ళు నుంచి మనకి పళ్ళు నొప్పి అనేది వస్తూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు మనము ఈ తెల్లగడ్డ పేస్ట్ని ఉండలా చేసి ఆ పళ్ళు పైన పెట్టుకొని అలాగే ఉన్నామనుకోండి 10-15 నిమిషాలు, పళ్ళు నుంచి పెయిన్ అనేది కూడా రాదనమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. వారంలో ఒక 2-3 సార్లు చేసినా కూడా అండి మౌత్ అనేది చాలా రీఫ్రెష్గా ఉంటుందన్నమాట. మనము ఎలాంటి పేస్ట్లు బయట కొననవసరం లేదు. ఈ విధంగా చేయడం వల్ల పళ్ళు మనకి ఎల్లోగా కూడా కనిపించేవన్నమాట. మంచి రిజల్ట్ ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.